నమస్తే మామ, వెల్కమ్ టు బీసీటీ. ఐపీఎల్ 2026లో నిన్న చండీగఢ్ స్టేడియంలో అసలు ఏం జరిగింది? అది క్రికెట్ మ్యాచ్‌లా లేదు. ఒక హై వోల్టేజ్ సినిమా క్లైమాక్స్‌లా ఉంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఒక దశలో పంజాబ్ పని అయిపోయింది. గుజరాత్ గెలిచేసింది అనుకున్న టైంలో ఒక 22 ఏళ్ల కుర్రాడు అసలు భయం అంటే ఏంటో తెలియకుండా గుజరాత్ బౌలర్లని ఉతికి ఆరేశాడు. ఆ కుర్రాడు ఎవరు? పంజాబ్ ఎలా గెలిచింది? నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ చేసిన మ్యాజిక్ ఏంటి? ఫుల్ రివ్యూ చూడండి మామ లాస్ట్ వరకి. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కళ్ళు మూసుకొని బౌలింగ్ తీసుకున్నాడు. గుజరాత్ ఓపెనర్లు శుభ్మన్ గిల్ 39 కొట్టాడు. మరియు జాస్ బట్లర్ కూడా 38 కొట్టాడు. అదిరిపోయే ఆరంభం ఇచ్చారు ఇద్దరు కూడా. పవర్ ప్లేలో వీళ్ళు కొడుతున్న షాట్లు చూస్తుంటే స్కోర్ 180 దాటుతుంది అనుకున్నాం. కానీ అక్కడే సీన్‌లోకి వచ్చాడు మన వైశాఖ్ విజయ్ కుమార్. మావా, ఈ కుర్రాడు నిన్న పంజాబ్‌కి పెద్ద అసెట్ అయ్యాడు. 3 కీలక వికెట్లు తీసి గుజరాత్ రన్ రేట్‌కి బ్రేకులు వేశాడు. అతనికి తోడుగా యుజ్వేంద్ర చహల్ తన మ్యాజిక్ స్పిన్‌తో 2 వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ ఫిలిప్స్ 25కే అవుట్ అయ్యి కొంచెం మెరుపులు మెరిపించిన గుజరాత్ చివరికి 162కి 6 వికెట్ల నష్టానికి ఆగిపోయింది. ఢిల్లీ లాంటి స్లో పిచ్ కాదిది. కాబట్టి 166 అంటే పంజాబ్‌కి ఈజీ అనుకున్నాం. చేజింగ్ మొదలుపెట్టిన పంజాబ్‌కి స్టార్టింగ్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ప్రభ్ సింగ్ 37 రన్స్ చేసి మంచి టచ్‌లో కనిపించినా అవతల పక్క వికెట్లు పేక మేడల్లా కూలిపోయాయి. ప్రసిద్ కృష్ణ నిన్న నిప్పులు చెరిగాడు మామ. 3 వికెట్లు తీసి పంజాబ్ టాప్ ఆర్డర్‌ని క్లీన్ చేసేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 లైన్‌గా 2 సిక్స్‌లు కొట్టాడు. కొంచెం సేపు పోరాడినా కూడా ప్రసిద్ కృష్ణ మ్యాజిక్‌కి దొరికిపోయాడు. ఒక దశలో పంజాబ్ స్కోర్ 118కి 6 వికెట్లు. చేతిలో వికెట్లు లేవు. రన్ రేట్ పెరిగిపోతుంది. పంజాబ్ ఫ్యాన్స్ అందరూ టీవీలు కట్టేద్దాం అనుకున్న టైం అది. అప్పుడే వచ్చాడు అసలైన హీరో కూపర్ కోహ్లీ మామ. ఇతనికి ఇది డెబ్యూ మ్యాచ్. ఆస్ట్రేలియన్ కుర్రాడు, 22 ఏళ్ళు మాత్రమే. ఎక్కడైనా డెబ్యూ మ్యాచ్‌లో కొంచెం భయం ఉంటుంది. కానీ ఇతనిలో కసి కనిపించింది. కేవలం 44 బంతుల్లో 74 రన్స్. ఇందులో 5 ఫోర్లు మరియు 5 సిక్సర్లు ఉన్నాయి. రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌ని కూడా స్వీప్ షాట్లతో భయపెట్టాడు. 19వ ఓవర్‌లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో కనోలీ కొట్టిన షాట్లు, ఆ 2 సిక్సర్లు మ్యాచ్‌ని తిప్పేశాయి. అసలు ఏ షాట్లు మామ అవి! ఏం షాట్లు! 22 ఏళ్ల వయసులో అంత మెచ్యూరిటీతో ఆడి పంజాబ్‌ని విజయ తీరాలకు చేర్చాడు. 3 వికెట్ల తేడాతో పంజాబ్ గ్రాండ్‌గా విక్టరీ కొట్టింది. అయితే మామ, ఈ 22 ఏళ్ల కుర్రాడి పర్ఫార్మెన్స్ మీకెలా అనిపించింది? పంజాబ్ కింగ్స్‌లో ఈసారి కూడా కొత్త ఎనర్జీ కనిపిస్తుంది. రిక్కీ పాంటింగ్ కోచింగ్‌లో కుర్రాళ్ళు భయం లేకుండా ఆడుతున్నారు. ఈ కూపర్ కోహ్లీ కూడా రిక్కీ పాంటింగ్ హస్తం ఉంది ఇతను ఆడడంలో కూడా. ఆస్ట్రేలియన్ కుర్రాడు కాబట్టి. వైభవ్ సూర్యవంశీ తర్వాత ఇప్పుడు కూపర్ కోహ్లీ. ఈ సీజన్ కుర్రాళ్ళదే అనిపిస్తుంది. ఈ గెలుపు పంజాబ్ పాయింట్ల పట్టికలో ముందుకెళ్ళింది గెలుపుతో. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ మీకెలా అనిపించింది? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ ఈసారి కప్పు కొట్టగలదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ క్రికెట్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన బీసీటీ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.